ధన్యవాదాలు అధ్యక్ష మా అసెంబ్లీ నియోజకవర్గం మరియు మా జిల్లా కేంద్రమైన కడప నగరంలో గతంలో 2014-19 మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో కడప నగరంలోని ఆర్ఎన్బి రోడ్లకు మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గత 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టెడు కంకర్ కూడా వేసిన పాపాన పోలేదు అధ్యక్ష. నగర విస్తీర్ణం వలన నగరం విస్తరిస్తుండడం వలన ఈ రోడ్లు నగరంలో కలిసిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అధ్యక్ష. నగరం మీదుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికులు రోడ్డు మార్గాన తిరుమలకు ప్రయాణిస్తూ ఉంటారు అధ్యక్ష. వీరందరూ ఈ అధ్వానంగా ఉన్న రోడ్ల వలన ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఆర్ఎన్బి మంత్రి గారికి చిన్న విన్నపం అధ్యక్ష. ఈ రోడ్లకు మరమ్మతులకు గాను 22 కోట్ల రూపాయల ప్రతిపాదనను ప్రభుత్వానికి ఆల్రెడీ సమర్పించడం జరిగింది అధ్యక్ష. ఈ రోడ్ల అభివృద్ధి వలన మా నియోజకవర్గానికే కాకుండా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల ప్రజలతో పాటు తిరుమలకు వెళ్లే ప్రతి ఒక్క భక్తునికి సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా ఇవి టౌన్ లో కలిసిపోవడం వల్ల ఈ యొక్క రోడ్లు అభివృద్ధి జరిగితే ప్రజలకు కూడా చాలా సానుకూలంగా ఉండి టౌన్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అలాగనే తిరుమలేసిన తొలిగడపైన దేవుని కడప అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి అధికారులు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం మా కడప నియోజకవర్గంలోని ఈ ఆర్ఎన్బి రోడ్ల మరమ్మతులకు గాను ఒక 22 కోట్ల రూపాయలను మంజూరు చేయవలసిందిగా తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జోగేశ్వరరావు గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఉన్నట్టు కూడా డీమ్డ్ కింద క్యాన్సిల్ చేసి చాలా రోడ్లు కూడా వేయకపోవడం వల్లనే ఈ రోజు ఈ యొక్క మాకన్నిటి కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో మా అధికారులందరూ కూడా ఎక్కడైతే వెహికల్